వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించిన సమాచారం, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెక్కలేసుకొని పిల్లల పెళ్లిళ్ళు, ఇంటి నిర్మాణము మొదలైన వాటి కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలలు దొరికిపోతున్నా ఇంకా ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 3,59,000 మంది ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ, వేతనం నుంచి నెల దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ జిఎల్ఐ, కమ్యూటేషన్, సరెండర్ లీవులు మొదలైన వాటి రూపేణా ఇవ్వాల్సింది ఏక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా చూసినట్లయితే ఉద్యోగుల యొక్క స్థాయిని బట్టి సగటున 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు వారికి చేతికి అందాలి. వాస్తవానికి పదవీ విరమణకు 4 నెలల ముందుగానే అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు. అయినా కనీసం 1 నెల తర్వాత కాదు కదా, 6 నెలలు అయినా సరే రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అదనంగా వస్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు. ప్రభుత్వం పదవి విరమణ పొందిన వారికి అన్నీ చెల్లించాలంటే సుమారుగా 1,500 కోట్ల రూపాయల నుంచి 1,800 కోట్ల రూపాయల వరకు అవసరమని అంచనా. ఈ విధంగా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం వాస్తవమే. కాకపోతే అన్నీ ఒకేసారి కాకపోయినా విడతల వారీగా ఒక్కో సమస్యను తీర్చాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించాం. గతానికి భిన్నంగా వేతనాలను సకాలంలో ఇస్తున్నట్లుగా ఈ ఇతర ప్రయోజనాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తీసుకొస్తామని ఉద్యోగ సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం.